కర్ణాటక నుండి హిందువులంతా వలస వెళ్ళాలేమో, లేకపోతే ఒకనాడు కనుక తొగ్లక్ పెట్టినట్టు జిజియా పన్ను లాంటిది కట్టాలేమో. హిందువులుగా బ్రతకాలంటే, హిందుత్వం సాగించాలంటే ఆ రోజుల్లో హిందువుల నుంచి పన్ను వసూలు చేశారు మొఘల్ చక్రవర్తులు, మొఘల్ రాజులు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు కూడా. కాబట్టి అట్లాంటి జిజియా పన్ను లాంటిది కూడా కట్టించుకుంటారేమో తెలియదు. ఎందుకంటే కర్ణాటకలో తాజాగా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాల్లో ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉండేటువంటి గుళ్ళు 10% కామన్ ఫుల్ ఫండ్ కింద జమ చేయాలి. అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటిది అది కామన్ గుడ్ ఫండ్ అనేటువంటిది పెట్టింది. ఎందుకంటే దాన్ని ఏమంటారు, జీర్ణోద్ధరణకు నోచుకొని ఆలయాల పునరుద్ధరణ, చిన్న చిన్న ఆలయాలకి డబ్బులు పెట్టడం. కానీ ఇక్కడ కామన్ గుడ్ ఫండ్, కామన్ పూల్ ఫండ్ అనేటువంటిది అందుకోసం అని చెప్పట్లేదు. రెండోది, ఆ డబ్బుని పేదలు మరియు ఇతర సంస్థల కోసం అని ప్రస్తావించింది. అంటే పంచుద్ది అనమాట ఫ్రీగా. గుళ్ళకి పబ్లిక్ వేసినటువంటి డబ్బులు ₹1,00,00,000 పైన ఉంటే దాంట్లో 10% డబ్బులు తీసుకుని వీళ్ళు పనిచేసుకుంటారన్నమాట, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టం చేయడం అన్నటువంటిది ఏం జరుగుతోంది అనేది అర్థం చేసుకోవాల్సిన అంశం.